వెల్కమ్ టు క్రికెట్. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ ఎగ్జామ్‌కి సంబంధించి ముఖ్యమైన బిట్స్‌లో భాగంగా ఈరోజు 24వ రోజు మనం వచ్చాం. సో, ఈరోజు 461 నుంచి 480 వరకు బిట్స్‌ని నేను మీకు అందిస్తున్నాను. అండ్ మీరు చేయవలసిందల్లా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు చేయవలసిందల్లా ఈ వీడియోని మీకు దగ్గరలో మీకు పరిచయం ఉన్న వారిలో ఎవరైతే ఈ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుదామని లేదా అవుతున్నట్టు ఉన్నారో సో, వారందరికీ ఈ వీడియో లింక్ షేర్ చేయండి. అండ్ వాళ్ళ ప్రిపరేషన్‌కు మీరు హెల్ప్ చేసిన వారవుతారు. ఇండైరెక్ట్‌గా నాకు కూడా మీరు సహాయం చేసిన వారవుతారు. సో, అది పరిస్థితి. సో, లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఫస్ట్ క్వెషన్ ఈరోజు శివుని వస్త్రములు. ఆన్సర్ పులి చర్మము. నెక్స్ట్ బలిని వామనుడు ఏమని కోరెను? 3 అడుగుల నేల. నేల. నెక్స్ట్ భీముడి కుమారుడు స్వర్గుడు. నెక్స్ట్ శ్రీరాముని తండ్రి దశరథుడు. మేరు పర్వతము పైభాగమున ఏమున్నది? మానస సరోవరము. నెక్స్ట్ ధర్మవ్యాతుడి కుమారుడు అర్జునకుడు. నెక్స్ట్ మాస శివరాత్రి ఎవరికి ప్రీతికరము? శివుడికి. ద్రోణుడు ఎన్ని రోజులు కౌరవసేనకు నాయకుడిగా ఉండెను? ఆన్సర్ 5 రోజులు. నెక్స్ట్ చిత్రభాను సంవత్సర ఫలితము ఎటు ఉండును? చిత్ర విచిత్రాలు కలిగించును. నెక్స్ట్ నిగమాలు అంటే ఏంటి అంటే అమూర్తారాధనలు మరియు యజ్ఞ యాగాదులు కలిపి ఉన్న వాటిని నిగమాలు అని పిలుస్తారనమాట. 471 క్వశ్చన్ బ్రహ్మదేవుడి యొక్క చెవులు ఎవరికి ప్రతీక అంటే పులస్త్యుడు. నెక్స్ట్ భోజనము తినే వేళ అతిథి వచ్చినచో ఏమి చేయాలి? అతడిని విష్ణువు స్వరూపముగా భావించి భోజనం పెట్టాలి. నెక్స్ట్ దూర్వాసుని శాప కారణంగా ధర్మదేవత ఎవరెవరిని జన్మించెను? ఎవరెవరిగా జన్మించెను? నెక్స్ట్ అందులో మొదటిది హరిశ్చంద్రుడు, రెండోది విదురుడు, మూడో వ్యక్తి ధర్మరాజు. సో, ఈ ముగ్గురుగా ఆహ్, ధర్మదేవత జన్మించిందనమాట దూర్వాసునికి. దూర్వాసుని శాపం కారణంగా. నెక్స్ట్ సుమిత్ర కుమారుడి పేరు లక్ష్మణుడు. తర్వాత నారదుడికి సంగీత శిక్షణ ఇచ్చిన శ్రీకృష్ణుని భార్య జాంబవతి. తర్వాత అష్టముఖ రుద్రాక్ష ఎవరి స్వరూపం? వినాయక స్వరూపం. ప్రేత కల్పము దేని గురించి తెలియజేయబడును? చనిపోయిన వారి ఆత్మశాంతికై చేయదగిన కార్యముల గురించి. తర్వాత దేవ పాదోదకము ఏమి చేయాలి అంటే తల మీద చల్లుకోవాలి. తర్వాత సూర్యుని రథసారథి పేరు అనూరుడు. నెక్స్ట్ లాస్ట్ క్వెషన్ ఈరోజు వింధ్య పర్వతము యొక్క గర్వము అణచిన వాడు ఎవరు అంటే అగస్త్యుడు. సో, ఈరోజు ఇంతటితో మనం 480 క్వెషన్స్‌ని పూర్తి చేసుకున్నాం. నేను ముందు నుంచి ఒకటే చెప్తున్నానండి. ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ మీరు ఈ వీడియోస్‌కి కేటాయించండి. హాఫ్ అన్ అవర్‌లో ఒక గ్రాడ్యుయేషన్ అయిన వ్యక్తి లేడీ కావచ్చు, లేదా జెంట్ కావచ్చు. హాఫ్ అన్ అవర్‌లో 20 క్వెషన్స్‌ని ఇక మర్చిపోకుండా ఈజీగా నేర్చుకోగలిగే కెపాసిటీ ఆ వ్యక్తికి ఉంటుంది. గ్రాడ్యుయేషన్ అనే వ్యక్తికి. సో, అది పెద్ద కష్టమేం కాదు. సో, ప్రతిరోజు హాఫ్ అన్ అవర్ కేటాయిస్తే మీకంటూ ఒక సంపద వెనకల సృష్టిస్తున్నారు మీకు మీరే. సో, ఆ సంపద ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు. అంటే నోటిఫికేషన్ వచ్చిన రోజున మీరు అత్యంత ధనవంతులు. ఎందుకు? మీరు చాలా హాఫ్ అన్ అవర్స్ మీరు స్పెండ్ చేసి చాలా బిట్స్‌ని మీరు ఆల్రెడీ మైండ్‌లో పెట్టేసుకున్నారు. సో, మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. చాలా ప్రముఖమైన కొన్ని కొన్ని ఇన్‌స్టిట్యూట్స్ వాళ్ళు మాక్ టెస్ట్ పేపర్స్‌ని రిలీజ్ చేస్తారు. సో, అవి గూడా నేను మీకు ఆ డీటెయిల్స్ ఆ టైంలో నేను మీకు అందజేస్తాను. మీకు నేను చెప్తాను ఎక్కడ ఏంటి అనేది. సో, అత్యంత తక్కువ అమౌంట్‌కి ఎక్కువ పేపర్స్ ఎక్కడ అనేది కూడా నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో, ఆ టైంలో రోజుకొక మోడల్ పేపర్ మీరు ప్రాక్టీస్ చేయండి చాలు సరిపోతుంది. అది చాలా ఈజీ. కానీ ఆ టైంలో సిలబస్ స్టార్ట్ చేయడం అనేది మనకు ఇప్పుడున్న కాంపిటీషన్‌కు సరిపడే విధానం అయితే కాదు. సో, మనము కొన్ని కొన్ని సార్లు రియాలిటీలో ఉండాలి. సో, కొన్ని కొన్ని సార్లు ఊహ ఉండకూడదు. రియాలిటీలో ఉండాలి. రియాలిటీ పరంగా అయితే మాత్రము నోటిఫికేషన్ వచ్చాక ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో వాళ్లకు ఉద్యోగం అన్నది దాదాపుగా అసాధ్యం. ఓపెన్‌గా చెప్తున్నాను. దాదాపుగా అసాధ్యం. అసాధ్యమనే అనుకోండి. సో, ఎవరికి సాధ్యమంటే
నోటిఫికేషన్ రావడానికి కొన్ని నెలల ముందు నుంచి ప్రిపరేషన్ ఎవరు స్టార్ట్ చేస్తారో వాళ్ళకు సాధ్యం. అది కేవలం ఎండోమెంట్ గురించే కాదు. అది ఎయిదర్ బ్యాంక్ కానీ, ఎస్ఎస్‌సి కానీ, యూపీఎస్‌సి కానీ వాటెవర్ ఏ ఎగ్జామ్ అయినా సరే. సో, అది నేను మీకు చెప్తున్నది రోజుకు ఒక్క హాఫ్ అన్ అవర్ మీకు మీరే కేటాయించుకోండి. అండ్ ఇలా బిట్స్ నేను మీకు అందిస్తున్నాను. సో, ఈ బిట్స్ ప్రతిరోజు 20 మీరు తీసుకోండి. సో, ఇప్పటిదాకా నాకు తెలిసి చాలామంది చేసుంటారు. 24 డేస్ అయిపోయాయి ఈ రోజుటికి. సో, రేపు ఏం చేస్తానంటే రేపు 25 రోజు, 25 రోజే నేను ఆ 20 కూడా యాడ్ చేశాక 500 బిట్లవుతాయి. ఆ బిట్స్ రేపటి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో 500 బిట్స్‌కి సంబంధించిన పీడీఎఫ్ ఒకటి నేను మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. యాక్చువల్‌గా దాన్ని నేను సేల్ చేయాలనుకున్నాను. బట్ నాకు మనసొప్పలేదు. సో, నేను దాన్ని ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాను మీకు. ఇప్పటిదాకా చెప్పినవన్నీ ఆ బిట్స్ అన్నీ ఇంకొన్ని బిట్స్‌ని కలిపి నేను మీకు కాస్త అమౌంట్ పెట్టి సేల్ చేయాలనుకున్నాను. బట్ అది నాకు మనసొప్పలేదు. సో, ఫ్రీగా ఇవ్వాలని అనుకున్నాను. నేను బిట్స్ అన్నీ కూడా నేను ఫ్రీగా ఇస్తాను. బట్ అది సమయ ప్రకారంగా నేను మీకివ్వడం జరుగుతుంది. ఒకేసారి ఇవ్వడం కుదరదు. సో, 500 బిట్స్ ఏవైతే ఉంటాయో ఇప్పటిదాకా చెప్పినవి అవన్నీ కూడా పీడీఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. ఆ పీడీఎఫ్ మీరు చక్కగా ప్రింట్ తీసుకోండి. ఆ ప్రింట్ మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే. అది రేపటి వీడియోలో నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో, ఆ ప్రకారంగా మీరు దాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి. సో, థాంక్ యూ సో మచ్. ప్రిపేర్ అవ్వండి. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.